జస్ట్ 5 minutes బ్యాకే మన ఛానల్కి 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 డే 2 ఆక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు తెలుగు టైటన్స్ అయితే ఏంటింత చెత్తగా బై చేస్తుంది అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, అదేంటంటే తెలుగు టైటన్స్ చెత్తగా కాదు, మంచి స్ట్రాటజీతోనైతే బై చేస్తుంది. సో ఇంతగా స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా తెలుగు టైటన్స్లోనికి ఆశీష్ నర్వాల్ కూడా వచ్చేసాడు. మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలుగు టైటన్స్ అయితే ఆల్మోస్ట్ సీజన్ 11లో ఏ టీం ఉందో ఆల్మోస్ట్ ఇంచుమించు అదే టీంని అయితే మళ్ళీ బై చేస్తుంది. ఇక్కడ పవన్ కుమార్ శరవత్ ప్లేస్లో భరత్ వుడన్ అయితే రీప్లేస్ చేశారు అంతే. ఇకపోతే ఆశీష్ నర్వాల్ కూడా తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్లో తీసుకుంది, అది కూడా ఎఫ్ఎం కోడ్ యూజ్ చేసి అయితే తీసుకుంది. సో ఆశీష్ నర్వాల్ని అయితే 15 లక్షలు ఇచ్చి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే తెలుగు టైటన్స్కి మంచి రైటర్లతో పాటు మంచి డిఫెండర్ కూడా. సో తెలుగు టైటన్స్ దగ్గర ఇప్పుడు మొత్తం 16 మంది ప్లేయర్లు ఉన్నారు. అంతేకాకుండా తెలుగు టైటన్స్ ఇంకా వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ 90 లక్షలు అయితే ఉంది. ఈ 90 లక్షలతో మంచి డిఫెండర్లను అయితే బై చేసే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.